ఇక వివరాల్లోకి వెళ్తే ఇరాన్తో రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతూ ఉండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకులు నాదెండ్ల భాస్కర్ రావు మృతి చెందారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. 1935 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో జన్మించిన నాదెండ్ల సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. నెల రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. నాదెండ్ల భాస్కర్రావు అంత్యక్రియలు రేపు పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. నాదెండ్ల భాస్కర్రావు 1978లో విజయవాడ ఈస్ట్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించడంతో కీలక పాత్ర పోషించారు. 1983లో వేమూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అంతకుముందు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, టి అంజయ్య మంత్రివర్గంలో పనిచేశారు. 1984లో ఎన్టీఆర్పై తిరుగుబాటు చేసి గవర్నర్ రామ్లాల్ సహకారంతో ముఖ్యమంత్రిగా నెల రోజులు పనిచేశారు. సభలో మెజార్టీ లేకపోవడంతో ముందే రాజీనామా చేశారు. అనంతరం సొంత రాజకీయ పార్టీ స్థాపించి ప్రజాదరణ లేకపోవడంతో కాంగ్రెస్లో చేరి 1989లో తెనాలి నుండి ఎమ్మెల్యేగా, 1998లో ఖమ్మం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సంతాపాన్ని తెలియజేశారు. భాస్కర్రావు తనయుడు మంత్రి నాదెండ్ల మనోహర్కు ఫోన్ చేసి పరామర్శించారు. సీఎం భాస్కర్రావు కుటుంబ సభ్యులకు సీఎం, మంత్రి లోకేష్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ ఆవేదన చెందారు. నాదెండ్ల భాస్కర్రావు 70వ దశకం నుండి ప్రజా జీవితంలో ఉన్నారన్నారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకున్న పరిజ్ఞానం ఎంతో విలువైందని చెప్పుకొచ్చారు. నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు, నా సహచర మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పితృవియోగం బాధ నుండి త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించారు. మనోహర్కు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.